Hello everyone, welcome to Learner Space. In this video, I will discuss about Indian polity. In Indian polity, we should discuss about REITs. Okay, without wasting time, we shall go into the lesson. Okay, first of all, we have six fundamental rights, out of which last one is right to constitutional remedies. మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అందులో చివరిది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇప్పుడు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ రైట్స్ అనే భాగం అందరికీ తెలుసు. రైట్స్ అనేవి 5 రకాలు: హెబియస్ కార్పస్, సెరిషరీ, ప్రొహిబిషన్, మ్యాండమస్, ఇవన్నీ అందరికీ తెలిసినవే. కానీ మనం బ్రీఫ్గా కాకుండా కొంచెం డీటెయిల్గా వెళ్దాం. మనకి రిఫరెన్స్ బుక్గా ఉన్న లక్ష్మీకాంత్ బుక్లో ఒక రిట్స్ అన్న కాన్సెప్ట్ని మనం డీటెయిల్గా చదువుకుంటున్నాం ఇప్పుడు. Okay, let's go into the session. A mere declaration of fundamental rights in the Constitution is meaningless, useless, and worthless without providing an effective machinery for their enforcement, if and when they are violated. Okay, ఎప్పుడైనా ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అయినాయి, ఫర్ సపోజ్ నా యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే దానికి ప్రొటెక్షన్గా ఏ రెమెడీ లేకపోతే అది ఆ ఫండమెంటల్ రైట్స్ పెట్టి వేస్ట్. అదే దీని యొక్క తాత్పర్యం. Hence, Article 32 confers the right to remedies for the enforcement of the fundamental rights of an aggrieved citizen. ఎవరైతే విక్టిమైజ్డ్ ఉంటారు కదా, అగ్రీవ్డ్ అంటే ఎవరైతే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్కి భంగం కలుగుతుంది అనుకుంటారో వాళ్ళకి ఆర్టికల్ 32 అన్నది ఒక రైట్ టు రెమెడీస్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్గా ఉంటుంది అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, ద రైట్ టు గెట్ ద ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్టెడ్ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఎ ఫండమెంటల్ రైట్. ఇదే ఒక ఫండమెంటల్ రైట్గా పెట్టి ఒక మంచి పని చేశారనమాట. ఇది ఒక జస్ట్ నార్మల్గా పెడితే ఇది సీరియస్గా ఉండదు. అదే ఇది కూడా ఒక ఫండమెంటల్ రైట్గా ఉండేసరికి దీని యాక్షన్ అనేది స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, ద రైట్ టు గెట్ ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్టెడ్ ఈస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఫండమెంటల్ రైట్. దిస్ మేక్స్ ద ఫండమెంటల్ రైట్స్ రియల్. ఇది ఫండమెంటల్ రైట్స్ని రియల్ అన్నట్లు చేస్తాయన్నమాట. లేదంటే పెట్టి వేస్ట్. ఇలాంటి ప్రొవిజన్ లేకపోతే ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ పెట్టి వేస్ట్ మాట. దట్ ఈస్ వై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాల్డ్ ఆర్టికల్ 32 as the most important article of the constitution, an article without which this constitution would be a nullity. Nullity అంటే శూన్యం. It is the very soul of the constitution and very heart of it. ఇది కాన్స్టిట్యూషన్లో చాలా సోల్ అంటే ఆత్మ లాంటిది, హృదయం లాంటిది అన్నట్లు చెప్తుంది అనమాట. The Supreme Court has ruled that Article 32 is a basic feature of the Constitution. సుప్రీం కోర్ట్ కూడా ఏం చెప్తుందంటే ఆర్టికల్ 32 అనేది బేసిక్ ఫీచర్. బేసిక్ ఫీచర్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇది ఒక ఫౌండేషన్ లాంటిది అనమాట, ఫండమెంటల్. హెన్స్ ఇట్ కెనాట్ బి అబ్రిడ్జ్డ్. దీన్ని షార్టెన్ చేయడం ఆర్ టేకెన్ అవే ఈవెన్ బై ఎనీ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్. ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి దీన్ని తగ్గించడం, కుదించడం లాంటివి చేయకూడదు అనమాట. దీని మీద ఏ అమెండ్మెంట్స్ జరగకూడదని. బేసిక్ స్ట్రక్చర్ అనేది మారకూడదు కదా. ఇట్ కంటైన్స్ ద 4 ప్రొవిజన్స్. ఈ ఆర్టికల్ 32లో 4 ప్రొవిజన్స్ ఉన్నాయి. ద రైట్ టు మూవ్ ద సుప్రీం కోర్ట్ బై అప్రోప్రియేట్ ప్రొసీడింగ్స్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇస్ గ్యారంటీడ్. అంటే మనకేమన్నా మన ప్రాథమిక హక్కులకి భంగం కలుగుతుంది అనిపిస్తే సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనే ప్రొవిజన్ ఆర్టికల్ 32 ఇస్తుంది. అట్లాగే ద సుప్రీం కోర్ట్ షల్ హ్యావ్ power to issue directions or orders or writs for the enforcement of any of the fundamental rights. The writs issued may include habeas corpus, mandamus, prohibition, certiorari and quo warranto. సుప్రీం కోర్ట్ అన్నది డైరెక్షన్స్, ఆర్డర్స్, ద రిట్స్ రూపంలో ఈ వీటి రూపంలో ఏదైనా ఫండమెంటల్ రైట్ భంగం కలుగుతుంది అనగా వీటిని జారీ చేస్తుంది అనమాట. The writs issued may all include ఈ five types of writs ఉంటాయి. Parliament can empower any other court to issue directions, orders and writs of all kinds. పార్లమెంట్కి ఒక స్పెషల్ ప్రొవిజన్ ఉంది. ఏంటి? సుప్రీం కోర్టు, హైకోర్టు. ఈ పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. However, this can be done without any prejudice to the above powers conferred on the Supreme Court. Any other court here doesn't include high courts because Article 226 has already conferred these powers on the high courts. ఇక్కడ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 226 ద్వారా మనకి ఏంటంటే
హైకోర్ట్స్ కూడా ఇట్లాగా ఆర్డర్స్ లేదా డైరెక్షన్స్ ఆర్ రైట్స్ రూపంలో ఫండమెంటల్ రైట్స్ని కాపాడుకుంటూ చూసుకోవాలి. అట్లాగే పైన చెప్తుంది పార్లమెంట్ కెన్ ఎంపవర్ సుప్రీంకోర్టు హైకోర్టు కాకుండా మిగిలిన కోర్ట్స్లో ఏదో ఒక కోర్టుని అవసరం తగ్గట్లు పార్లమెంట్ అనేది చూస్ చేసుకోవచ్చు ఇట్లాంటి రిట్స్ ఇష్యూ చేయడానికి పవర్ ఇవ్వడం కోసం. ద రైట్ టు మూవ్ ద సుప్రీం కోర్ట్ షల్ నాట్ The right to move the Supreme Court shall not be suspended except as otherwise provided by the Constitution. ఇది దీనికి లిమిటేషన్ కూడా ఉందండి. మనం వెళ్ళి మనకి ఎప్పుడైనా ఫండమెంటల్ రైట్ భంగం కలిగితే వెళ్ళిపోవడానికి కుదరదు. నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడైనా విధించినప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ అవుతాయి. సో దీని గురించి మనం ఎమర్జెన్సీస్ చదువుకున్నప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పుకుంటే క్లమ్జీగా ఉంటుంది. జస్ట్ లిమిటేషన్ అంతవరకు తెలిస్తే అర్థమవుతుంది. అంతవరకు తెలియదు చాలు కదా. కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్కి భంగమైనప్పుడు మనం సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఇది ఒక లిమిటేషన్. ఇట్ ఈస్ దస్ క్లియర్ దట్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ ద డిఫెండర్ అండ్ గ్యారెంటర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్. దీన్ని మనం ఒక సుప్రీంకోర్టుని ఒక గ్యారెంటర్ అనుకోవచ్చు మాట మన ఫండమెంటల్ రైట్స్కి. అట్లాగే హైకోర్టు కూడా. కాకపోతే సుప్రీంకోర్టు అనేది నేషనల్ లెవెల్, హైకోర్టు అనేది ఆ స్టేట్ లెవెల్. దాని జ్యూరిస్డిక్షన్ అనేది స్టేట్ లెవెల్కి వర్తిస్తుంది. It has been vested with the original and wide powers for that purpose. Original because an aggrieved citizen can directly go to the Supreme Court, not necessarily by the way of appeal. Wide because its power is not restricted to issuing of orders or directions but also writs of all kinds. అర్థమవుతుంది కదండి. ఇది రియల్ పవర్ మాట ఇది. అండ్ ఒరిజినల్ వైడ్. Next, the purpose of Article 32 is to provide a guaranteed, effective, expeditious, inexpensive and summary remedy for the protection of fundamental rights. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గ్యారంటీడ్, ఖచ్చితంగా, ఎఫెక్టివ్ అంటే తెలుసు కదండి. దానివల్ల రిజల్ట్ ఓరియంటెడ్గా, ఎక్స్పీడిషియస్ అంటే చాలా ఫాస్ట్, ఇన్ఎక్స్పెన్సివ్ ఖర్చు లేకుండా, అండ్ సమ్మరీ రెమెడీ ఫైనల్గా అన్నట్లు ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇలాగా ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. ఏమన్నా ప్రాసెస్ని ఎక్స్పెడిషియస్ ఫాస్ట్గా చేస్తుందన్నమాట. ఓన్లీ ద ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ అండర్ ఆర్టికల్ 32 అండ్ నాట్ ఎనీ అదర్ రైట్ లైక్ నాన్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ కాకుండా ఇంకా వేరే ఏదైనా లీగల్ రైట్స్ కానీ, స్టాట్యూటరీ రైట్స్ కానీ, కస్టమర్ రైట్స్ అండ్ సో ఆన్, వీటి ద్వారా ఆర్టికల్ 32కి సంబంధం లేదండి. ద వైలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ ఇస్ ద sine qua non for the existence of the right conferred by Article 32. In other words, Supreme Court under Article 32 cannot determine a question that doesn't involve fundamental rights. In other words ఏంటండి, సుప్రీం కోర్ట్ అనేది ఆర్టికల్ 32లోకి సంబంధించిన మాత్రమే వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్కి గ్యారెంటర్ కింద ఉంటుందండి. ఫండమెంటల్ రైట్స్ కాకుండా ఇంకా వేరే ఏ రైట్స్కి ఫండమెంటల్ రైట్స్ కానట్లని దీంట్లోకి యాక్సెప్ట్ చేయరు. ఆర్టికల్ 32 కెనాట్ బి ఇన్వోక్డ్ సింప్లీ టు డిటర్మైన్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆర్ లెజిస్లేషన్ అన్లెస్ ఇట్ డైరెక్ట్లీ ఇన్ఫ్రింజెస్. ఫర్ సపోజ్ ఏదో చట్టం తీసుకొచ్చారండి, దాని ద్వారా ఎవరిదో ప్రాథమిక హక్కు భంగం కలుగుతుంటే దానికి సుప్రీంకోర్టు అనేది గ్యారంటీ కింద ఉంటుందన్నమాట. ఆ చట్టాన్ని ఆపడమో ఏదో ఒకటి చేస్తుంది, లేదంటే మార్చడమో కుదించడమో ఏదో చేస్తుంది. అట్లా కాకుండా ఫండమెంటల్ రైట్స్ కాకుండా లీగల్ రైట్స్ కానీ ఏమన్నా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఏమన్నా ఫండమెంటల్ రైట్స్ సంబంధించింది కాలేకపోతే సుప్రీంకోర్టు ఏం దానికి రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. ఇన్ కేస్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఈస్ ఒరిజినల్ బట్ నాట్ ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైనా ఎన్ఫోర్స్ అవ్వలేదు అంటే, వాటికి భంగం కలిగింది అంటే సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ అనేది ఏదైనా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, బట్ ఎక్స్క్లూజివ్ సుప్రీంకోర్టుకి మాత్రమే అని కాదు. ఇట్ ఈస్ కంకరెంట్ విత్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ అండ్ ఆర్టికల్ 226. తర్వాత మనం ఆర్టికల్ 226 ద్వారా ఏం చెప్పుకుంటామంటే అండి, సేమ్ 32 ద్వారా సుప్రీంకోర్టుకి ఏ పవర్ అయితే ఉందో 226 ఆర్టికల్ ద్వారా కూడా హైకోర్ట్స్కి అదే పవర్ వెస్ట్ అయి ఉంది. ఏంటి,
It vests with original powers in High Court to issue directions, orders and writs of all kinds for the enforcement of fundamental rights. Fundamental rights ని కాపాడుకోవడం కోసం డైరెక్షన్స్, ఆర్డర్స్, రిట్స్ అనేవి జారీ చేయొచ్చు. ఇట్ మీన్స్ when the fundamental rights of a citizen are violated, the aggrieved party has the option of moving either the High Court or Supreme Court. ఆ జ్యూరిస్డిక్షన్ బట్టి ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నాకేదో ఫండమెంటల్ రైట్ భంగం కలుగుతుంది, నేను వెళ్ళి తమిళనాడు హైకోర్టులో అప్పీల్ చేస్తే కుదురుతుందా? కుదరదు. నేను either ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చేసుకోవాలి, లేదంటే సుప్రీం కోర్టులో చేసుకోవాలి. సిన్స్ ద రైట్ గ్యారంటెడ్ బై ఆర్టికల్ 32, దట్ ఈస్ ద రైట్ టు మూవ్ ద సుప్రీం కోర్ట్ వేర్ fundamental right is infringed is in itself a fundamental right. The availability of alternate remedy is no bar. Bar అంటే ఇక్కడ అడ్డంకి అండి. No bar to relief under Article 32. However, the Supreme Court has ruled that where relief through High Court is available under Article 226, the aggrieved party should first move the High Court. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్లో మొత్తం ఇండియా అంతా వస్తుంది కాబట్టి నేను అందరూ ఎవరైతే ఫండమెంటల్ రైట్స్ ఇన్ఫ్రింజ్ అయినాయో, ఇక్కడ మనకి ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్రింజ్ అంటే భంగం కలగడం లాగా. సుప్రీంకోర్టు అనేది ఏం జారీ చేసిందండి, ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టుకే కాదు మీ హైకోర్టులకు కూడా వెళ్ళొచ్చు, మా దగ్గరకు రాకండి అన్నలేదండి, మీ హైకోర్టులకు వెళ్ళొచ్చు అని మాత్రమే అంటున్నారు. అది ఏ ఆర్టికల్ ద్వారా? 226 ఆర్టికల్ ద్వారా మీకు హైకోర్టులకు కూడా ఈ పవర్ ఉంది కాబట్టి మీరు అట్లాగే చూసుకోండి అని అంటున్నారు. దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, అక్కడ అవ్వకపోతే మా దగ్గరికి రండి అంటున్నారు అనమాట. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ అసలు సుప్రీంకోర్టు యొక్క స్కోప్ ఏంటి అని చూసుకుందాం. Supreme Court under Article 32 and High Courts under Article 226 can issue the writs of habeas corpus mandamus blah blah blah. Further, the Parliament can empower, ఇది మనం ఇందాక డిస్కస్ చేసుకున్నామండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 32 ద్వారా, హైకోర్ట్ ఆర్టికల్ 226 ద్వారా ఈ 5 రిట్స్ అనేది పబ్లిష్ చేయొచ్చు, ఇష్యూ చేయొచ్చు. అలాగే పార్లమెంట్ అనేది వేరే ఏదైనా చిన్న కోర్ట్ని ఎంపవర్ చేయొచ్చు రిట్స్ ఇష్యూ చేయడానికి. సిన్స్ నో సచ్ ప్రొవిజన్ హ్యాస్ బీన్, ఇప్పటివరకు అలాంటిది జరగలేదండి. బిఫోర్ 1950 ఓన్లీ ద హైకోర్ట్ ఆఫ్ కలకత్తా, బాంబే అండ్ మద్రాస్ హ్యాడ్ ద పవర్స్ టు ఇష్యూ writs. Article 226 now empowers all the high courts to issue the writs. ఇప్పటివరకు మనం చదువుకున్నాం. These writs are borrowed from English law where they are, ఇది మనకు అంత అవసరం లేదండి. The writ jurisdiction of the Supreme Court differs from that of a High Court in 3 aspects. ఈ 3 aspects ఏంటండి? ఒకటి, Supreme Court can issue writs only for the enforcement of fundamental rights, whereas a High Court can issue writs not only for the enforcement of fundamental rights but also for any other purpose. అంటే ఫండమెంటల్ రైట్స్కి మాత్రమే కాకుండా ఏ రైట్స్ కన్నా హైకోర్టు అనేది ఇష్యూ చేయొచ్చు. ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ రిఫర్స్ టు ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ an ordinary legal right. Thus, the jurisdiction of the Supreme Court in this respect is narrower than that of High Court. Okay. Supreme Court అనేది ఓన్లీ ఫండమెంటల్ రైట్స్కే వర్తిస్తుంది. అదే హైకోర్టు అయితే ఫండమెంటల్ రైట్స్తో పాటు లీగల్ రైట్స్ లాంటివి కూడా ఎనీ అదర్ పర్పస్ అన్న ఫ్రేజ్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ కెన్ ఇష్యూ writs against a person or government throughout the territory of India, whereas High Court can issue writs against a person residing or against a government or authority located within its territorial jurisdiction only or outside its territorial jurisdiction only if the cause of action arises within its territorial jurisdiction. అదే మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి, ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఫండమెంటల్ రైట్ అనేది ఇన్ఫ్రింజ్ అయితే ఆంధ్రప్రదేశ్లోనే హైకోర్టులోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రమే దానికి రెస్పాన్సిబుల్, వేరే హైకోర్టు ఏది కూడా దానికి రెస్పాన్సిబుల్ కాదు. Thus, the territorial jurisdiction of Supreme Court for the purpose of issuing writs is wider than that of a High Court. A remedy under Article 32 is in itself a fundamental right, and hence Supreme Court may not refuse to exercise its writ jurisdiction. On the other hand, remedy under Article 226 is discretionary. High Court అన్నది కంపల్షన్, హైకోర్టుకి కంపల్షన్ కాదండి, జస్ట్ and hence a High Court may refuse to exercise its writ jurisdiction. Article 32 doesn't merely confer power on the
Supreme Court, as Article 226 tells on a High Court to issue writs for the enforcement of fundamental or other rights as part of its general jurisdiction. The Supreme Court is thus constituted as a defender and guarantor of the fundamental rights. Moreover, మనకి ఏం చెప్పొచ్చండి, హైకోర్టు కన్నది ఫుల్ రెస్పాన్సిబిలిటీ లేదు, సుప్రీం కోర్ట్ కన్నది అది ఒక కాన్స్టిట్యూషనల్గా దానిదే ఫుల్ రెస్పాన్సిబిలిటీ. Now we will proceed to understand the meaning and scope of different kinds of writs. 5 రకాల రిట్స్ గురించి చెప్పుకున్నాను, బ్రీఫ్గా చెప్పుకున్నాను దీని గురించి. Habeas corpus. It is a Latin term which literally means to have the body. It is an order issued by the court to a person who has detained another person to produce the body of the latter before it. For suppose ఒక పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు, పోలీసు వచ్చి అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళారు. పోలీసు వచ్చి అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని ఫ్యామిలీ మెంబర్స్కి ఈ హెబియస్ కార్పస్ రిట్ ఐడియా ఉంటే వెంటనే అడుగుతారన్నమాట. రూల్ ప్రకారం ఏంటి, పోలీసులు అన్న వాళ్ళు ఇమీడియట్గా కోర్ట్కి 24 hours లోపల ప్రొడ్యూస్ చేయాలి ఈ పర్సన్ని, ఎందుకు కన్విక్ట్ చేశారు, నేరం అనేది రుజువు చేయించుకుని మొత్తం ప్రాసెస్ చేయాలి. అట్లా కాకుండా కొన్ని కేసెస్ ఉంటాయి, పోలీసులు వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసమే ఈ హెబియస్ కార్పస్ అండి. పోలీసులే కాదు, ఫర్ సపోజ్ ఒక పర్సన్ కనపడటం లేదు, మిస్ అయ్యారు అంటే ఆ పర్సన్ని తీసుకురావాలి. సో దీనికోసం ఏంటి, టు హ్యావ్ ద బాడీ ఆఫ్ ఆ పర్సన్ ఏడి అన్నదే హెబియస్ కార్పస్. ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద కోర్ట్ ఆఫ్ టు ఎ పర్సన్ హూ హ్యాస్ డిటైన్ అనదర్ పర్సన్. ఫర్ సపోజ్ ఒక పోలీస్ వచ్చి ఇంకొక పోలీస్ని ఇంకొక పర్సన్ని పట్టుకెళ్ళారు, ఆ పర్సన్ని ప్రొడ్యూస్ చేయండి అని అడగడమే హెబియస్ కార్పస్. ద కోర్ట్ దెన్ ఎగ్జామిన్స్ ద కాజ్ అండ్ లీగాలిటీ ఆఫ్ డిటెన్షన్. ఈ డిటెన్షన్ అంటే తీసుకువెళ్ళిపోవడం. It would set the detained person free if the detention is found to be legal. Thus this writ is a bulwark. Bulwark అంటే పిట్టగోడ. Bulwark of individual liberty against arbitrary detentions. ఆర్బిటరీ కావాలని తీసుకెళ్ళిపోతారు చూడండి, పవర్ చూపించుకోవడం కోసం, లేదంటే అన్యాయంగా. సో అలాగా చేయకుండా ఉండడం కోసం, న్యాయ వ్యవస్థలో అక్యురసీ ఉండడం కోసం ఈ హెబియస్ కార్పస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. The writ of habeas corpus can be issued against both public authorities as well as private individuals. The writ on the other hand is not issued where the detention is lawful. ఒకవేళ అది చట్టపరంగా న్యాయంగా అతన్ని అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళారు, ఓకే, అలాంటప్పుడు ఈ హెబియస్ కార్పస్ అనేది ఏం యూజ్ ఉండదు. డిటెన్షన్ ఇస్ లాఫుల్, ద ప్రొసీడింగ్స్ ఇస్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ ఎ లెజిస్లేచర్. ఇది కూడా ఒక లాఫుల్ అన్నట్లే. డిటెన్షన్ ఇస్ బై కాంపిటెంట్ కోర్ట్. కాంపిటెంట్ కోర్ట్ అంటే pertaining court. Detention is outside the jurisdiction of the court. For suppose ఈస్ట్ గోదావరిలో పలానా కోర్టులో నేను ఇట్లా చెప్తే ఈ జ్యూరిస్డిక్షన్కి రాదండి అన్న, సో అక్కడ వేయడానికి కుదరదు హెబియస్ కార్పస్. సో అర్థమైంది కదా, హెబియస్ కార్పస్ అంటే ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్ అన్నట్లు. మ్యాండమస్ అంటే ఒక గవర్నమెంట్ అఫీషియల్ మన పని చేయకపోతే, మన పని అంటే పబ్లిక్ పని చేయకపోతే సింపుల్గా మ్యాండమస్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. The writ of mandamus, it can be issued against any public body, a corporation, an inferior court, ఎట్లాంటిదైనా ఎలాంటి ఆఫీస్లో అయినా పని చేయడం కోసం. it literally means we command. It is a command issued by the court to a public official asking him to perform his official duties. ఈ పని చేయాలి, నేను చేయడం లేదు, రీజన్ ఏదామని చేయడం లేదు, చేయడం వల్ల అతనికి మ్యాండమస్ అనేది ఇష్యూ చేయొచ్చు. ఫర్ సపోజ్ పలానా ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ ఆఫీస్ అన్న అతను పని చేయడం లేదు, సో మనం మ్యాండమస్ అనేది ఇష్యూ చేయొచ్చు, దట్ హీ హ్యాస్ ఫెయిల్డ్ ఆర్ రిఫ్యూజ్డ్ టు పర్ఫామ్. ఓకే, ద రిట్ ఆఫ్ మ్యాండమస్ కెనాట్ బి, ఇది పబ్లిక్ అఫీషియల్స్ మాత్రమే, ప్రైవేట్ ఎంటిటీస్కి లేదంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, మన డ్యూటీ ఇస్ డిస్క్రిషనరీ అండ్ నాట్ మ్యాండేటరీ. ఈ ఒక్క క్లాస్ ఒక పబ్లిక్ అఫీషియల్ అయితే వాళ్ళ డ్యూటీ కంపల్సరీ చేయడం. అదే ఒక ప్రైవేట్ ఎంటిటీ ఉంది, ఒక రెస్టారెంట్ ఉంది, ఎందుకు సర్వ్ చేయడం లేదు నాకు అని అడగడానికి లేదు. వాళ్ళకి అడగడానికి లేదు అంటే డబ్బులు ఇస్తున్నాం కూడా అడగచ్చు, కానీ వాళ్ళకి మ్యాండమస్ అనేది ఇష్యూ చేయడానికి లేదు, ఓన్లీ పబ్లిక్. అట్లాగే ఇక్కడ చూడండి, అగైన్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నర్స్, అగైన్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ యాక్టింగ్ ఇన్ జ్యుడిషియల్ కెపాసిటీ. ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి
మనం మేడమస్ ఇష్యూ చేసేంత అవసరం ఉండదు, వాళ్ళు చేస్తారు, ఏది చేయకుండా అయితే ఉండరు. అండ్ ఇది గౌరవప్రదంగా మనం ఇట్లా పెట్టుకున్నాం, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. నెక్స్ట్ ప్రొహిబిషన్ అంటే మనకి తెలుస్తుంది కదా, ఇది ఎందుకు చేయడం లేదని అడుగుతున్నాం. ప్రొహిబిషన్ చెయ్యొద్దు అంటున్నాం ఇక్కడ. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై హైయర్ కోర్ట్ టు ఏ లోవర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ టు ప్రివెంట్ ద లేటర్ అంటే లోవర్ కోర్ట్స్ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ ఆర్ అసర్టింగ్ ఏ జ్యూరిస్డిక్షన్ దట్ ఇట్ డజంట్ పొసెస్. ఫర్ కొన్ని సందర్భాల్లో కోర్ట్ కేసెస్ వాటి జ్యూరిస్డిక్షన్ మించి పొరపాటున చేసేస్తుంటారు. అలాంటివి ఆపడం కోసం ప్రొహిబిషన్ అనేది యూస్ అవుతుంది. దస్ అన్లైక్ ఏ మ్యాండమస్ ద డైరెక్ట్స్ యాక్టివిటీ, ఇక్కడ పని చెయ్యి అని అంటున్నారు, ఇక్కడ చేయొద్దు అన్నారు. ద ప్రొహిబిషన్ డైరెక్ట్స్ ఇన్యాక్టివిటీ. ద రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ కెన్ బి ఇష్యూడ్ ఓన్లీ అగేన్స్ట్ జ్యుడిషియల్. ఇక్కడ మనకు అర్థమైపోతుంది క్వాసీ జ్యుడిషియల్, ఇంకా పబ్లిక్ ఆఫీసర్స్ కూడా ఇది వర్తించదు. మనం ఫస్ట్ చూసుకున్న హెబియస్ కార్పస్ వచ్చి పబ్లిక్ ప్రైవేట్ అందరికీ వర్తిస్తుంది. మ్యాండమస్ అనేది పబ్లిక్ అన్నిటికి, ప్రొహిబిషన్ అనేది ఓన్లీ జ్యుడిషియల్. నెక్స్ట్ సెరిషియరీ. In the literal sense, it means to be certified or to be informed. It is issued by higher court to a lower court or tribunal either to transfer a case pending with it or to squash the order. ఏదో పని చేయండి లేదంటే మాకు ఇచ్చేయండి అంటున్నారు అనమాట హయ్యర్ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్. ఇట్ ఈస్ ఇష్యూడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. మీ దగ్గర ఇంకా లేట్ అయిపోతుంది, మా దగ్గరికి పంపండి ఈ కేసుని. దస్ అన్లైక్ ప్రొహిబిషన్లో చెయ్యొద్దు అంటున్నారు, ఇక్కడేమో మాకు ఇచ్చేయండి లేదంటే ఏదో త్వరగా డిసైడ్ చేయండి. దస్ అన్లైక్ ప్రొహిబిషన్ ఇస్ ఓన్లీ ప్రివెంటివ్, సెరిషరీ ఇస్ బోత్ ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ క్యూరేటివ్. ఏదర్ త్వరగా చేయండి క్యూరేటివ్, లేదు అంటే మాకు ఇచ్చేసేయండి మీరు చేయొద్దు ప్రివెంటివ్. ప్రీవియస్లీ రిట్ ఆఫ్ సెరిషరీ కుడ్ బి యూస్డ్ అగేన్స్ట్ జ్యుడిషియల్. ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఇది జ్యుడిషియల్కి మాత్రమే. ఇవన్నీ ఈ రెండు ఎందుకంటే మనకి కోర్ట్ కేసెస్ అనేవి ఎక్కువ పెండింగ్ అంటూ ఉంటాయి. కారణం ఒక కేసుని సాల్వ్ చేయడం అంటే వెంటనే ఒక రోజులో చేసేయడం అనేది కరెక్ట్ కాదు, దానికి తగ్గ విచారణ అనేది జరుగుతాయి. సో దాని పాజిటివిటీని అడ్డం పెట్టుకుని డిలే అన్నది జరగకుండా ఉండడం కోసం, లేదంటే మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా ఉండడం కోసం ఈ ప్రొహిబిషన్ సెరిషరీ అనేవి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కోఆర్డినేటివ్. ఇన్ ద లిటరల్ సెన్స్ ఇట్ మీన్స్ బై వాట్ అథారిటీ. ఫర్ సపోజ్ నేను ఒక బ్యాంక్లో కూర్చున్నాను, నా దగ్గరికి వచ్చి అసలు మీరు ఎవరు, ఇక్కడ కూర్చున్నారు, షో మీ యువర్ ఐడెంటిటీ కార్డ్ అన్నారు. సో అది మాట ఇక్కడ. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద కోర్ట్ టు ఎంక్వైర్ ఇంటూ లీగాలిటీ ఆఫ్ క్లెయిమ్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎ పబ్లిక్ ఆఫీస్. హెన్స్ ఇట్ ప్రివెంట్స్ ఇల్లీగల్ అసెప్షన్ ఆఫ్ ఎ పబ్లిక్ ఆఫీస్ బై ఎ పర్సన్. నాకు అక్కడ జాబ్ రాకుండా నేను వెళ్ళి కూర్చుంటే అది తప్పు కదా. The writ can be issued only in case of a substantial public office of a permanent character created by a statute or by the constitution. It cannot be issued in cases of ministerial office or private office. Unlike the other four writs, this can be sought by any interested person and not necessarily by aggrieved person. ఇక్కడ ఫండమెంటల్ రైట్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకలేదండి, జస్ట్ అసలు ఒక ఒక బ్యాంక్ కస్టమర్ వచ్చి కూడా నన్ను అడగచ్చు అసలు ఏ అధికారంతో మీరు ఇక్కడ కూర్చున్నారు అన్నది. సో బై దిస్ వీ షల్ కమ్ టు ఎండ్ ఆఫ్ ది సెషన్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ లెర్నింగ్. పాలిటీ అన్నది సగం 50% గుర్తుపెట్టుకోవాల్సినవి అయితే 50% ఇట్లా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటాయి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెడతాను మీ రెస్పాన్స్ బట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.